Believe in yourself. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ మై ఛానల్. ఇప్పుడైతే మనం గౌడు పడ్డల గురించి తెలుసుకుందాం. అంటే బర్రెలు, ఒక మనిషిదా ఒక బర్రె, రెండు బర్రెలు, ఒక బర్రెదుడు అనమాట. ఆ తల్లి మూడును ఈ విధంగా ఈడ గడ్డి మోపులు ఉంటాయి, దానిలో మేపుకుంటా పచ్చిగడ్డి కోసుకుంటూ ఈ విధంగా అయితే పెంచుతున్నారు. ఇవి దాదాపుగా ఒక బర్రె వచ్చేసి 5 లీటర్లు, మార్నింగ్ ఈవినింగ్ 5 లీటర్లు చెప్పులేసిన అబ్బాయి రోజుకి బాగానే ఇన్కమ్ ఎర్న్ చేస్తుండు. ఇదల్లా ఈ మోపు గడ్డి మోపు అనమాట. మామూలుగా వానకాలం వేసింది ఇట్లా భద్రపరచుకొని ఈ విధంగా అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. చెట్ల కింద ఏదో ఎండాకాలం దినం ఈ పచ్చిగడ్డి ఏంటంటే ఇప్పుడు చేనుల కింద కోసుకొచ్చి వేసారు అనమాట. ఫస్ట్ దాంది బిడ్డ ఇది. ఈ బర్రె, ఆ రెండు ఈ బర్రెవే. ఇవి మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేస్తారు అనమాట. దీంట్లో కూడా బిజినెస్ చాలా మంచిగా ఉంటుంది. ఎవరన్నా ఇట్లే ఏమన్నా చేయాలి మంచిగా చేసుకోవచ్చు. ఇదండి ఈ బర్రె. వీళ్ళు సామాన్యంగా అంటే ఇది ఒక 5-6 గుంటలు జాడ అనమాట. దాన్ని నెలిపియం గాస్బెర్రీ అనేది ఒక జాతికి చెందింది. కోస్తా ఉంటే పెరుగుతూనే అవుతుంటుంది అనమాట. దాన్ని వీళ్ళు అది కూడా చూపిస్తాను. మళ్ళా అది మేసినాక దీనికి వచ్చే ఎరువు, ఇదండి ఈ చేనుకున్న గడ్డి కోసుకొచ్చి ఇక్కడ వేసారనమాట. ఇది ఎరువు, దాన్ని బర్రెలదొక్క ఎరువు. మళ్ళీ దీన్ని వర్షంలో వేసి మళ్ళీ వరిలో ఆదాయం పొందవచ్చు. ఈ పక్కన జొన్న సొప్ప మాదిరి ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు కాల్చుతుండ్రు. కాల్చడం వల్ల దీన్ని మళ్ళీ భూమిలో వేయడం వల్ల చాలా భూమి బలంగా ఉంటుంది ఈ సొప్ప అనేది. ఈ విధంగా 2 బర్రెల దిక్కు నుంచి ఒక మనిషికి ఇన్కమ్ వస్తుంది పాలల్లో. మళ్ళా దాని పిల్లల్ని అమ్ముకోవచ్చు. దాన్ని దున్నబోతున్న చిన్నమారుగా 20,000 దాకా అమ్మారు అనమాట వీళ్ళు. ఇదండి చాలా మంచిగా ఉంది కదా ఈ పద్ధతి. ఈ అబ్బాయి దానిని మెయింటైన్ చేసేది. అదండి చాలా మంచిగా ఉంది కదండి. ఈ విధంగా కట్టేసి దీనిలకు పచ్చిమేత వేస్తారనమాట. పచ్చిమేత అలాగే వరిగడ్డి. మీరు కూడా ఎవరన్నా ఇది మంచి టెక్నిక్ చూడండి ఫ్రెండ్స్. ఇదనమాట. ఇది కెయ్యనే ఇది. దీన్ని కూడా ఉంచుకుంటారో ఇంకేమో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మనం. ఇది అసలైంది. ఇది సుమారు 5 లీటర్లు వేసినా 10 రూపాయలు.